హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. సో ఇదైతే విశ్వేశ్వరయ్య మ్యూజియము. అయితే కబ్బన్ పార్క్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను కదా, సో దాని లోపల నుంచి మ్యూజియంలోకి ఎంట్రన్స్ ఉంది. మళ్ళీ మ్యూజియంలోకి డైరెక్ట్ కూడా ఒక ఎంట్రన్స్ ఉంది. మేమైతే కబ్బన్ పార్క్ లోపల నుంచి అయితే ఈ మ్యూజియంకి వెళ్ళాము. ఇదైతే ఓల్డ్ మ్యూజియము, అంటే ముందైతే ఇక్కడ ఉండిండేది, తర్వాత అయితే ఇక్కడ ఇంకొకటి కొత్తగా షిఫ్ట్ చేశారు. ఇదైతే అది ఓల్డ్ మ్యూజియము, ఇంక ఇదైతే కొత్తది మ్యూజియం. ఇదైతే బయట అంతా ఎంట్రన్స్. మ్యూజియం అయితే చాలా బాగుంది. అంటే ఇప్పుడు చదువుకునే పిల్లలకు సైన్స్ గురించి అయితే బాగా తెలుసుకోవచ్చు. చాలా అయితే విషయాలు అయితే దాంట్లో తెలుసుకోవచ్చు పిల్లలు. మేము పార్కుకి వెళ్ళినప్పుడు మాకు ఈ మ్యూజియం గురించి అయితే తెలీదు. అక్కడ తెలిసి వెళ్ళాము. లేదు ఫస్ట్ డైరెక్ట్గానే మ్యూజియంలోకి వెళ్ళి చూసుకోవచ్చు. పార్కు లోపల నుంచి వచ్చేసరికి మాకైతే కొంచెం అలసిపోయినట్టుగా అనిపించింది ఇక్కడికి వచ్చేసరికి. ఇదైతే బయట మ్యూజియం బయట అయితే వ్యూ. నాకైతే ఈ మ్యూజియం చూస్తుంటే నా ఓల్డ్ అంటే నాకు స్కూల్ డేస్, కాలేజ్ డేస్లో నేను చదువుకునేది అంతా అయితే గుర్తొస్తుంది. ఇదైతే వాటర్ ఫ్లో. ఇది యాక్చువల్గా వాటర్ ఫ్లో అప్ నుంచి డౌన్కి ఉంటుంది కదా, సో ఇక్కడ ఈ రొటేషన్తో డౌన్ నుంచి అప్పుకైతే వాటర్ తెస్తున్నారు. ఇదైతే నాకు కొంచెం బాగుంది. మా బాబుకి అయితే బాగా నచ్చింది. అది తిప్పుతుంటే వాటర్ అది పైకి వస్తుంది కదా, అది కొంచెం గట్టిగానే ఉంది, కానీ మా వాడైతే ట్రై చేస్తున్నాడు ఇక్కడ వాటర్ లాగడానికి. తెలుసు వాటర్ పడాలి కింద వచ్చి. ఈ మ్యూజియంకి రావాలంటే మెట్రోలో ఎంజీ రోడ్లో స్టేషన్లో అయితే దిగి ఇక్కడికైతే ఆటో తీసుకొని అయితే రావాలి. లేదు కబ్బన్ పార్క్కి వస్తే కబ్బన్ పార్క్ స్టేషన్లో దిగి అటు నుంచి అయితే రావచ్చు. డైరెక్ట్గా ఎక్కడికి రావాలైతే ఎంజీ రోడ్లో అయితే దిగాలి. ఇంక ఇదంతా బయట మ్యూజియం బయట అయితే వ్యూ. అప్పుడు యూజ్ చేసిన ఐటమ్స్ ఇవన్నీ, ట్రైన్స్, అప్పుడు ఇవన్నీ అంటే మనకు ఒక వ్యూ కోసం ఇలా అన్నీ అయితే అరేంజ్ చేశారు. చాలా బాగుంది మ్యూజియము. ఇక్కడ వాటికి సంబంధించినవన్నీ అలా బోర్డ్స్ పైన అయితే అన్నీ రాసి పెట్టారు. మనకి తెలియకుంటే అక్కడ చదువుకుంటే మొత్తం అది ఏంటి, దాని యూజ్, అది ఎప్పుడు తయారు చేశారు, అవన్నీ అయితే మనకు తెలుస్తున్నాయి ఇక్కడ. ఇంకా మ్యూజియం లోపలికైతే ఎంట్రన్స్ ఉంది. పర్సన్కి 80 రూపీస్ అయితే ఎంట్రన్స్ ఉంది. ఎంతమంది పిల్లలకైతే లేదు, పెద్దవాళ్ళకి ఒక్కొక్కరికి 80 రూపాయలు. సో ఎంతమంది వెళ్తే అన్ని 80s అయితే అక్కడ టికెట్ అయితే తీసుకోవాల్సిందే. ఇదైతే లోపలికి వచ్చాము. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడేదో ఒక మూవీ అంటే ఒకటేదో జరుగుతుంది, షో టైమింగ్స్ అని, సైన్స్ ఆన్ ద స్పేర్ అని. ఏదో చూద్దాము, వెళ్ళాం కదా అంత దూరం చూద్దాం అని చెప్పి టికెట్ అయితే తీసుకున్నాము. 40 రూపీస్ ఉంది పర్సన్కి. ఇంకా అదైతే మేము వెళ్ళినాక ఇంకా అదే లాస్ట్ షో అంట. సో వెళ్ళి అయితే అక్కడ కూర్చున్నాము. అవునా, ఇంకా లోపలికి వెళ్ళి కూర్చున్నాము. అక్కడ దానిపైన అంతా మనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి మా పాప అది తిరుగుతూ ఉంటే బాగా దాన్ని చూస్తూ ఉంది. దానికైతే నచ్చింది అది. ఇంకా అక్కడ ఏమంటే మన సోలార్ సిస్టమ్ గురించి మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అన్ని ప్లానెట్స్ గురించి, ఇంకా సైన్స్ అంతా సోలార్ సిస్టమ్ గురించి అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు చాలా వరకు పిల్లలే ఉన్నారు. 6th క్లాస్ ప్లస్ పిల్లలు, అలాంటి పిల్లలు అయితే చాలామంది ఉన్నారు. వాళ్ళకి కొంచెం బాగా అర్థమవుతుంది. ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్ లాగా కూడా ఉంటుంది ఇదంతా. సో ఇంకా షో అయిపోయిన తర్వాత ఇదైతే ఇంకా లోపలికి అయితే ఎంట్రన్స్. ఇంక ఇక్కడ మనం ఓల్డ్ డేస్లో యూజ్ చేసినవన్నీ, ఇంకా అన్నీ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. నేనైతే చెప్పేదానికి ఏం లేదు, అంతా చూసేయండి. నేనైతే మ్యూజిక్ యాడ్ చేస్తా, మీరైతే మొత్తం అయితే చూసేయండి. ఇంకా మన రైట్ బ్రదర్స్ ఫస్ట్ ఇన్వెంట్ చేశారు కదా, ఆ ప్లేన్ ఇమేజ్ కూడా అయితే అక్కడ ఉంది. అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలు ఉంటే మాత్రం పిల్లలకైతే ఖచ్చితంగా చూపించండి. వాళ్ళకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది ఈ వీడియో. నేను ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను ఇంటర్లో అక్కడ చదువుకున్న సైన్స్ అంతా గుర్తొస్తూ ఉంది. అప్పుడు ఇంత ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఏం లేదు కదా, ఇప్పుడు అంతా థియరీ కంటే ప్రాక్టికల్గానే ఉండాలి పిల్లలకి. ఇంకా చంద్రయాన్ 3 గురించి కూడా ఈ మ్యూజియంలో అయితే డిస్ప్లే పెట్టారు, అది కూడా చూడండి.
ఇదైతే ప్లేన్ మన రైట్ బ్రదర్స్ ఫస్ట్ ప్లేన్. నేనైతే టెక్స్ట్ బుక్స్లో అయితే చూసాను, ఇక్కడైతే లైవ్లో అయితే చూసాను. నాకైతే బాగా అనిపించింది. ఇంకా అక్కడంతా చూసి బయటకు వచ్చేసరికి మొత్తం ఒక 2 hours అయితే టైం పట్టింది లోపల. ఎందుకంటే ఆ సోలార్ సిస్టమ్ షో టైం అయితే 20 minutes దాకా పట్టింది. ఇంకా అదంతా తిరిగి చూడడానికి అయితే ఇంకా 1.5 hours అయితే పట్టింది. ఇంకా బయటకు వచ్చాము. సో ఇక్కడైతే ఆ బండి కనిపించింది. సో అదైతే గుర్రబండి కదా, అప్పుడెప్పుడు చిన్నప్పుడు చూస్తూ ఉండినాం, అదైతే చూసాము. ఇంక ఇక్కడ మేమైతే మెట్రో స్టేషన్కి వచ్చాము, ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్కి. అక్కడ నుంచి మ్యూజియం నుంచి అయితే ఆటో ఎక్కి ఇక్కడికైతే వచ్చేసాము. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.